నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండుగ స్పెషల్గా కజ్జికాయల రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. కజ్జికాయల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. లోపల పెట్టే స్టఫింగ్తోనే రుచి అనేది మారుతుంది. సో ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరికి బాగా నచ్చేలా, అందరూ ఈజీగా చేసుకునేలా చాలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ కజ్జికాయల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కజ్జికాయలకి పిండి కలిపి తీసుకుందాం. ఒక బౌల్లోకి 4 కప్పుల మైదా పిండిని తీసుకోండి. మీరు కావాలంటే 2 కప్పుల మైదా పిండిని, 2 కప్పుల గోధుమ పిండినైనా వాడొచ్చు. మనం చేసే ఈ కజ్జికాయలు మంచి క్రిస్పీగా కరకరలాడుతూ రావడానికి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. అలాగే ఇందులోనే చిటికెడంత ఉప్పుని తీసుకొని ఒకసారి కలిపి ఇందులోకి వేడి చేసిన ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా కలపండి. నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ముందుగా ఇలా స్పూన్తో కలిపి ఆ తర్వాత చేతితో రబ్ చేసినట్టుగా చేస్తూ పిండికి నెయ్యిని బాగా పట్టించండి. సో ఇలా నెయ్యిని పిండికి బాగా పట్టించాక మనం ముద్ద చేస్తే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ముద్దలా రావాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ పిండి ముద్దలా మిక్స్ చేసుకుందాం. మనకు పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండద్దండి. కొంచెం సెమీ సాఫ్ట్గా కలిపి ఒక 10-15 నిమిషాలు నానబెట్టామంటే పిండి చక్కగా నాని సాఫ్ట్గా అవుతుంది. కాబట్టి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం స్టిఫ్గా పిండిని కలిపి మూత పెట్టి స్టఫింగ్ ప్రిపేర్ అయ్యేంత వరకు, అంటే ఒక 15 నిమిషాల వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు లోపల పెట్టే పూర్ణాన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1.5 కప్పు వేరుశనగ గుళ్ళను తీసుకోండి. వెయిట్ వైజ్ ఇక్కడ నేను ఒక 300 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. సో ఇలా వేరుశనగ గుళ్ళను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు ఈ పల్లీలు బాగా ఫ్రై అయ్యి పైన పొట్టు అనేది కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇక్కడ నేను 6-7 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పల్లీలు బాగా ఫ్రై అయ్యి పైన పొర అనేది లైట్గా సపరేట్ అవుతుంది కదా. మనం ఈ పల్లీలను ఎంత బాగా ఫ్రై చేస్తామో కజ్జికాయల రుచి కూడా అంత బాగా కుదురుతుంది. సో ఇలా ఫ్రై చేసిన పల్లీలను ఒక బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1.5 కప్పు వరకు నువ్వులను తీసుకోండి. వెయిట్ వైజ్ ఇవి కూడా 300 గ్రాముల వరకు ఉంటాయండి. సో ఇలా తీసుకున్న నువ్వులను కలుపుతూ ఇవి చిటపడమనేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ నువ్వులు బాగా ఫ్రై అయ్యి లైట్గా ఉబ్బినట్టుగా వస్తాయి. సో అలా వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను మంచి టేస్ట్ కోసం ఒక ఎండు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి మనం పల్లీలు నువ్వులు తీసుకున్న గిన్నెలోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు ఉప్మా రవ్వను తీసుకొని ఫ్రై చేయండి. కనీసం ఒక 7-8 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మనం ఈ రవ్వను ఫ్రై చేస్తున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. సో అలా వాసన వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. మనం రవ్వను గిన్నెలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసిన రవ్వను చల్లారేంత వరకు పక్కన ఉంచండి. మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి చల్లారిపోయింది. మంచి ఫ్లేవర్ కోసం ఒక 6-7 యాలక్కులను తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. ఇక్కడ నాకు అన్నీ ఒకేసారి గ్రైండ్ చేయడం కుదరలేదండి. ముందుగా సగం గ్రైండ్ చేసి ఆ తర్వాత మిగిలిన సగం గ్రైండ్ చేసి మొత్తం కలిపి ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను. సో మొత్తానికి మనం ఇలా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకున్నాక మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక 2 కప్పుల వరకు బెల్లం తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఈ 2 కప్పుల బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే మరో 1/2 కప్పు వరకు ఎక్స్ట్రా బెల్లమైనా తీసుకోవచ్చు. సో ఇలా బెల్లం తీసుకున్నాక ముందుగా ఇందులో అంతా కలిసేలా ఒకసారి కలిపి ఆ తర్వాత కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుందాం. అలాగే మనం ఇలా బెల్లం తీసుకొని గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం చక్కగా నలిగేలా గ్రైండ్ చేయండి. మిగిలింది కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా మనం మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్నాక చూడండి, మనం నువ్వులు, పల్లీలు గ్రైండ్ చేసేసరికి కొంచెం ముద్దగా అనిపిస్తుంది. ఇలాగే చేసామంటే రుచి బాగుంటుంది కానీ అంత క్రిస్పీగా అనిపించదు. కాబట్టి మనం చేసే కజ్జికాయలు క్రిస్పీగా అలాగే ఉండడానికి ఫ్రై చేసిన బొంబాయి రవ్వను ఇందులోకి తీసుకొని అంతా కలిసేలా కలపండి.
ఇలా మనం ఇందులో కొంచెం బొంబాయి రవ్వ వేసి కలపడం వలన బొంబాయి రవ్వ ఇందులోని మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అవుతుంది. దీంతో మనకు కజ్జికాయలు కూడా తిరిగి మెత్తబడకుండా మనం ఎలా అయితే చేసామో అదే విధంగా కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, రవ్వ తీసుకొని కలిపేసరికి స్టఫింగ్ అనేది కొంచెం పొడి పొడిగా అయిపోయింది కదా. అలాగే మరొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి, ఇలా మనం స్టఫింగ్ని తయారు చేశాక కొంచెం టేస్ట్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్నెస్ అనేది సరిపోకపోతే కొంచెం బెల్లం కానీ లేదా చక్కెర కానీ గ్రైండ్ చేసి ఇందులో వేసి కలపచ్చు. బట్ నేను చెప్పిన ఈ క్వాంటిటీకి అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో స్టఫింగ్ని ఇలా తయారు చేశాక ముందుగా మనం కలిపి పెట్టిన పిండిని తీసుకోండి. మనం ముందుగా కొంచెం పిండిని గట్టిగా కలిపి పెట్టడం వలన పిండి నాని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా వచ్చింది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచేయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. మరీ పల్చగా మరీ లావుగా కాకుండా ఇక్కడ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నార్మల్గా రోల్ చేసి తీసుకోండి. ముందుగా నేను చేతితో ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందులోకి మనం తయారు చేసిన స్టఫింగ్ని 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని స్టఫింగ్ అంచులకు తగలకుండా మధ్యలోకి తీసుకొని చుట్టూరా కొంచెం నీళ్ళతో తడి చేసి స్లోగా ఇలా క్లోజ్ చేయండి. అడ్జస్ట్ ఊడిపోకుండా ఫింగర్స్తో ఇలా కొంచెం నొక్కినట్టుగా చేసి ఎక్స్ట్రాగా పిండి ఉన్నట్టుగా అనిపిస్తే ఇలా అడ్జస్ట్ని చాకుతో కానీ లేదా కజ్జికాయల స్పూన్తో కట్ చేసినా సరిపోతుంది. చిన్నగా డిజైన్ రావడానికి ఇక్కడ నేను ఫోర్క్ స్పూన్తో ఇలా డిజైన్ ఇస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల గొట్టం ఉంటే ఇలా రౌండ్గా పూరీ సైజ్ అంతా రోల్ చేసిన దీన్ని కజ్జికాయల గొట్టంలోకి తీసుకొని 1-2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్ని తీసుకొని చుట్టూ నీళ్ళతో కొంచెం తడి చేసి క్లోజ్ చేయండి. దీనిపైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఇలా తీసేసి సైడ్స్కి కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా కట్ చేసి తీసుకుంటే మంచి షేప్లో వస్తుంది. మీ దగ్గర కజ్జికాయల మషిన్ ఉంటే ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ముందుగా చెప్పినట్టుగా చేతితో అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తం 1 by 1 చేస్తూ ట్రేలోకి తీసుకోండి. ఇక్కడ నేను ఒక సగం వరకు చేశాక ఒక పక్కన చేస్తూ మరో పక్కన ఫ్రై చేస్తున్నానండి. లేదా మీరు అన్నీ ఒకేసారి చేసుకొని ఆ తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడయ్యాక ఇలా ప్యాన్లో పట్టాన్ని కజ్జికాయల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి స్లోగా టర్న్ చేస్తూ ఈవెన్గా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేయండి. అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే అంత క్రిస్పీగా అనిపించదు కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇవి ఈవెన్గా కలర్ వచ్చేలా ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. చూడండి, పైన ఇలా నురగ తగ్గిపోయి క్రిస్పీగా వచ్చి ఇవి లైట్గా గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇవి బయటికి తీసాక లైట్గా కలర్ వచ్చేస్తాయి కాబట్టి పైన నురగ తగ్గిపోయాక తీసుకోవచ్చు. ఇలా మనం మంచి రుచిగా కజ్జికాయల్ని కరకరలాడుతూ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కజ్జికాయల టేస్ట్ మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడ్డారు. ఇలా మనం చాలా సింపుల్ మెథడ్లో కమ్మని కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి లెక్కబెట్టి చూస్తే 45 కజ్జికాయలు వచ్చాయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. గుల్ల మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. మనకు ఈ గుల్ల మైసూర్ పాక్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా పట్టవు. మరి లేట్ చేయకుండా టేస్టీగా ఈ గుల్ల మైసూర్ పాక్ని ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. అయితే మనం ముందుగా మైసూర్ పాక్ని వెంటనే గిన్నెలోకి తీసుకోవడానికి ట్రేని కానీ లేదా గిన్నెని కానీ సెట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను కేక్ ట్రేని తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే కేక్ గిన్నెను కానీ లేదా ఫ్లాట్ సమానంగా ఉన్న ఏ గిన్నెలోకైనా తీసుకోవచ్చు. ముందుగా ఇందులోకి కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ తీసుకొని చుట్టూరా బాగా అప్లై చేసి ఈ ట్రేని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకోండి. వెయిట్ వైజ్ 130 గ్రామ్స్ వరకు ఉంటుంది. ముందుగా ఈ పిండిని జల్లెడపట్టి తీసుకుందాం. ఇలా జల్లెడపట్టి తీసుకోవడం వలన మనకు పిండి అనేది స్మూత్గా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలా జల్లెడపట్టి తీసుకోండి. ఇలా ఎక్స్ట్రాగా వచ్చిన పొడి పిండిని పక్కకు తీసేయండి. సో ఇలా జల్లెడపట్టిన ఈ పిండిని రెడీగా పక్కన నుంచి మైసూర్ పాక్ చేయడానికి మందంగా ఉండే ప్యాన్ని తీసుకోండి. మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేయొచ్చు, లేదా స్టీల్ ప్యాన్ అయినా తీసుకోండి. కాకపోతే మందంగా ఉన్నది తీసుకుంటే మైసూర్ పాక్ మాడిపోకుండా ఉంటుంది.
ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల చక్కెరను తీసుకోండి. ఇలా చక్కెరను కూడా కొలిచి తీసుకున్నాక ఈ ప్యాన్ని రెడీగా పక్కనుంచి నూనె తీసుకోవడానికి ఇంకొక గిన్నెని తీసుకోండి. 1/4 కప్పు వరకు సన్‌ఫ్లవర్ నూనెను తీసుకోండి. పల్లి నూనెను కానీ లేదా నువ్వుల నూనెను కానీ తీసుకుంటే అదే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఫ్లేవర్ లేని ఇలా సన్‌ఫ్లవర్ నూనెను తీసుకొని ఈ నూనెను కూడా పక్కనుంచండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందాక మనం జల్లెడ పట్టిన పిండిని ఈ గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలోకి మనం కొలిచి పెట్టిన నూనెలో నుండి ఒక 3-4 గరిటెల నూనెను ఈ పిండిలోకి తీసుకొని కలిపి తీసుకుందాం. దీని వలన మనం పాకంలో పిండి వేసి కలిపేటప్పుడు ముద్దలు కట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర విస్కర్ ఉంటే పాకంలో వేసి విస్కర్తో కలిపినా సరిపోతుంది. లేదా సింపుల్గా చేయాలంటే పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం నూనె వేసి కలిపిన పిండి ముద్దలు కట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపి ఈ పిండిని కూడా రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ నూనెను వేడి చేసుకుందాం. నూనె బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేయకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక పక్కన వేడి చేస్తూనే ఉండండి. మరో పక్కన మనం తీసుకున్న చక్కెరను కూడా తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళను తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మైసూర్ పాక్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఒక 15-20 నిమిషాల్లోనే అయిపోతుందండి. కాకపోతే మనం చేసే ప్రతి స్టెప్ని కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోగలం. చూడండి, చక్కెర పూర్తిగా కరిగిపోయింది కదా. మనకు పాకం అనేది తీగ పాకంలా రావాలి. పాకం కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టే అండి. ఇలా మనం కొంచెం పాకాన్ని వేళ్ళతో తీసుకొని 2 వేళ్ళ మధ్యలో తీగ అనేది రావాలి. ఇలా తీగ వచ్చిందంటే మనకు పాకం అనేది వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి మనం నూనె వేసి కలిపి పెట్టిన శనగపిండిని తీసుకొని బాగా కలపండి. ఇలా శనగపిండిని తీసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టి పిండిని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపాక ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. అలాగే మనం పిండిలో కొంచెం నూనెను వేసి తీసుకున్నాం కదా, ఇలా కలిపాక ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా చక్కగా ఉడకడం స్టార్ట్ అయ్యాక పక్కన వేడవుతున్న నూనెను ఇలా గరిటెతో తీసుకుంటూ ఇందులోకి తీసుకొని బాగా కలపండి. మనం తీసుకున్న నూనె అనేది ఈ పిండిలో చక్కగా కలిసిపోయి మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా స్లోగా కలుపుతూ ఉడికించండి. ఒక 2 నిమిషాలు అయ్యేసరికి నూనెంతా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఉడకడం మొదలవుతుంది. ఇలా మనం ప్యారలెల్గా ఒక పక్కన ఉడికిస్తూ మరో పక్కన నూనెను వేడి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే మనం వేడి నూనెను మైసూర్ పాక్లో వేస్తూ ఉడికించవచ్చు. నూనె సరిగ్గా వేడిగా లేకపోయినా గుల్ల మైసూర్ పాక్ అనేది అంత గుల్లగా రాదు. కాబట్టి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండేలా చూసుకోండి. ఇలా ఒక్కొక్క గరిటెను నూనెను వేస్తూ బాగా కలుపుతూ ఉడికించండి. అలాగే ఈ స్టేజ్లో మంటను మరీ ఎక్కువగా పెట్టామంటే మైసూర్ పాక్ మాడిపోతుంది. కాబట్టి మీ వీలును బట్టి మంటను లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించండి. అలాగే మీరు కావాలంటే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొనైనా ఉడికించవచ్చు. ఇలా నూనెను బాగా పీల్చుకుని ఉడకడం మొదలయ్యాక మళ్ళీ ఒక గరిటెడు వేడి నూనెను తీసుకొని ఉడికించండి. స్వీట్ షాప్లో అయితే మైసూర్ పాక్ మంచి కలర్గా రావడానికి ఎల్లో ఫుడ్ కలర్ని వాడుతుంటారు. ఇక్కడ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను ఎలాంటి ఫుడ్ కలర్ వేయట్లేదు. మీరు కావాలంటే చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకోవచ్చు. మనకు ఆయిల్ ఎలా అయితే దగ్గర పడుతుందో మనకు ఈ మైసూర్ పాక్ కూడా దగ్గర పడడానికి స్టార్ట్ అయినట్లు. మెయిన్గా చెప్పాలంటే మనకు ఈ మైసూర్ పాక్ ఉడికించేటప్పుడు ఎక్కువ గుల్లగా వచ్చి ప్యాన్ నుండి లైట్గా సెపరేట్ అవుతుంది. అలా వస్తుందంటే మైసూర్ పాక్ రెడీ అవుతున్నట్లు. ఇక్కడ మనం 1/3 కప్పు ఆయిల్ తీసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. కాబట్టి ఒక గరిటెడు నూనె మిగిలేటంత వరకు ఇలా ఒక్కొక్క గరిటెను నూనెను వేస్తూ బాగా ఉడికించండి. చూడండి, ఇది కొంచెం దగ్గర పడి గుల్లగా వస్తుంది కదా. అలాగే ప్యాన్ నుండి కూడా లైట్గా సెపరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. అలాగే మరో పక్కన ఆయిల్ కూడా దగ్గర పడడానికి వచ్చింది. ఇలా ఒక్కొక్క గరిటెను వేస్తూ ఉడికించండి. చివరిగా ఒక 2 గరిటెల ఆయిల్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. మనం ఒక గరిటెడు ఆయిల్ని వేసి ఒకసారి బాగా కలిపాక చూడండి, మనకు మైసూర్ పాక్ కోసం కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. స్లోగా కలిపి మిగిలిన ఇంకొక గరిటెడు ఆయిల్ వేసి కలపకుండా అలాగే మనం ప్యాన్లోకి తీసుకుందాం. ఆ ఆయిల్తోనే మైసూర్ పాక్లో గుల్ల అనేది వస్తుంది.
సో, ఇలా ప్యాన్‌లోకి తీసుకున్నాక మరీ ఒత్తినట్టుగా కాకుండా పైపైన స్లోగా ఇలా సమానంగా చేయండి. ఇలా ఒకసారి సమానంగా అన్నాక ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేసి, ఒక 2 నిమిషాల తర్వాత ఘాట్లు పెట్టి తీసుకుందాం. ఇది చల్లారాక మనకు కట్ చేయడం అంత ఈజీగా అవ్వదు. కాబట్టి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ వచ్చేలా ఘాట్లు పెట్టాక ఇది పూర్తిగా చల్లారేంత వరకు 1 గంట, 2 గంటలు ఈ మైసూర్ పాక్‌ని ఇలాగే పక్కనుంచేయండి. ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నానండి. మైసూర్ పాక్ కంప్లీట్‌గా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్‌ని పెట్టి ఉల్టాగా పెట్టి బోర్లించామంటే మైసూర్ పాక్ గిన్నె నుండి ఈజీగా వచ్చేస్తుంది. లోపల మంచి కలర్‌తో గుల్లగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఎలా అయితే ఘాట్లు పెట్టి తీసుకున్నామో అలా పీసెస్‌గా విడదీసి తీసుకోవడమే. అచ్చం స్వీట్ షాప్‌లో ఎలా అయితే కలర్ వస్తుందో, మధ్యలో డార్క్ కలర్, సైడ్స్‌కి కొంచెం లైట్ కలర్ వస్తుంది కదా! అచ్చం అలాగే వచ్చిందండి. ఇక టేస్ట్ అయితే బయట కొనే మైసూర్ పాక్ కంటే ఇంట్లో చేసిన ఈ మైసూర్ పాక్ టేస్ట్ ఇంకా బావుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.